హలో నమస్తే, వెల్కమ్ టు రవి రిపోర్ట్స్. ఈ రోజు నుంచి ఆంధ్ర వాళ్ళకి సందడే సందడండి. ఏంటి అంకిత, దేని గురించి మాట్లాడుతున్నావు? శ్రావణ మాసంకి వస్తేనా? శ్రావణ మాసమే కాదు, శ్రావణ మాసంతో పాటు మన ఆంధ్రాలో ఏపీఎల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదే ఆంధ్ర ప్రీమియర్ లీగ్. ఎస్, అవును. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అయితే ఈ రోజు ఆగస్ట్ 8 నుంచి ప్రారంభం కాబోతుంది. ఆగస్ట్ 8 నుంచి 24 వరకు అయితే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరగబోతుంది. అయితే ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏంటి, అసలు ఎందుకు అనుకుంటారా? ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని అంటే ఎక్కడెక్కడో మన గ్రామాల్లో చాలా మంది క్రికెట్ లవర్స్ అయితే ఉంటారు అండ్ చాలా బాగా ఆడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అన్నమాట. అలాంటి వాళ్ళని ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళందరినీ సెలెక్ట్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్స్ కి పంపించడం ఈ ఆంధ్ర లీగ్ ద్వారా అయితే జరుగుతుంది అనమాట. ఇది ఒక మంచి చాయిస్ అని కూడా చెప్పొచ్చు క్రికెట్ లవర్స్ కి. అంతేకాకుండా ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఈ రోజు వీకెండ్ రావడంతో ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 days ఎంజాయ్ చేయడానికి మన వైజాగ్ వాసులకి అయితే సూపర్ ఆప్షన్ కిందే చెప్పొచ్చు. అంతేకాకుండా గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ అయితే జరగబోతుంది ఈ రోజు 5 o'clock. హైలైట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎంట్రీయే, ఏజ్ రిస్ట్రిక్షన్స్ కూడా లేవు. చిన్న నుంచి పెద్ద దాకా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, వెంకీ మామ వెంకటేష్ దగ్గుపాటి గారు అయితే ఈ గ్రాండ్ ఓపెనింగ్ అయితే రాబోతున్నారు. ఆయన చేతుల మీదుగానే ఓపెన్ అవబోతుంది. ఆయనకి ఎంత క్రికెట్ పిచ్చో మనం చూస్తూనే ఉంటాము. ఇక్కడే కాదు, ఎక్కడ క్రికెట్ జరిగినా ఆయన వెళ్ళడం కూడా మనం చూస్తూ ఉంటాము. అలాంటిది ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కి ఆయన బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఎంత మంచి విషయం కదా. అండ్ అన్ని ఫ్రాంచైజీలకి ఇది ఒక మంచి ఎంకరేజ్మెంట్. వెంకటేష్ గారితో పాటు ప్రజ్ఞా జైస్వాల్ కూడా రాకపోతుంది మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో. శ్రీచరణ్ పాకలా మ్యూజిక్ డైరెక్టర్ మంచి మంచి మ్యూజిక్ అండ్ పాటలు కూడా మనకి అందిస్తారు ఈ రోజు ఈవినింగ్. నేనైతే రెడీగా ఉన్నాను. ఈవినింగ్ ఎట్టి పరిస్థితిలో 5:30 కల్లా మన వైజాగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కి అయితే వచ్చేయండి. ఇక్కడ అందరూ ఎంజాయ్ చేద్దాం అండ్ మంచి క్రికెట్ మ్యాచ్ కూడా చూసేద్దాం. మరి ఈ రోజు మ్యాచ్ ఎవరెవరుతుంది? అవును కదా, ఈ రోజు మ్యాచ్ ఎవరెవరుతుంది అసలు? ఈ రోజు మ్యాచ్ అయితే అమరావతి రాయల్స్, కాకినాడ కింగ్స్, ఈ 2 జట్ల మధ్య అయితే పోటీ ఉంటుందండి. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ని సక్సెస్ఫుల్ గా అందరం విజయవంతం చేద్దాం. ఓకే, అసలు ఎన్ని ఫ్రాంచైజెస్ ఉండబోతున్నాయి? ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4 లో మొత్తం 7 ఫ్రాంచైజెస్ ఉన్నాయండి. ఒకటి కాకినాడ కింగ్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, క్యాపిటల్ అమరావతి రాయల్స్, భీమవరం బుల్స్, తుంగభద్ర వారియర్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్, విజయవాడ సన్ షైనర్స్. ఈ 7 ఫ్రాంచైజ్ అయితే ఈ ఏపీఎల్ సీజన్ 4 లో ఆడబోతున్నాయండి. మీ స్టేడియం కి వచ్చి చూడలేని వాళ్ళందరికీ మన సోనీ స్పోర్ట్స్ 4, సోనీ స్పోర్ట్స్ 5 ఛానల్లో అయితే మీకు లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందండి. ఈ ఛానల్లో మనం చూడొచ్చు మ్యాచెస్ అన్ని. అంకిత, ఎవ్రీ డీటెయిల్ బాగా చెప్పాం, కానీ అందరికి క్యూరియాసిటీ అయితే ఉంటుంది. అసలు ప్రైజ్ మనీ ఎంత ఉండొచ్చు? ప్లేయర్స్ అందరినీ ఎంకరేజ్ చేయడానికి బిగ్ ప్రైజ్ మనీ అయితే అనౌన్స్ చేశారు. విన్నర్స్ కి అయితే 35 lakhs, రన్నర్స్ కి అయితే 20 lakhs అనౌన్స్ చేశారు. వైజాగ్ లో ఉండే క్రికెట్ లవర్స్ అందరూ వచ్చి ఈ మ్యాచెస్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. మన ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేయండి. మన ఆంధ్రాలో ఉండే క్రికెట్ ఎంతో మంది క్రికెట్ చాలా బాగా ఆడతారు. టాలెంటెడ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. డబ్బులు లేక వెనకబడి ఉన్నారు. వాళ్ళందరికీ ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని అయితే చెప్పొచ్చు. వాళ్ళందరినీ వచ్చి మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఎస్, చూసారు కదా, ఇది ఈ ఆంధ్ర ఐపీఎల్ అన్నమాట. సో ఇది వీకెండ్ వచ్చేసింది. 3 days కంటిన్యూస్ గా మన వైజాగ్ వాసులకు మంచి విన్ అనే చెప్పొచ్చు. ఈవినింగ్ టైం అలా సరదాగా మన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కి వచ్చి అందరూ మ్యాచ్ ని విజిట్ చేసి కొత్త కొత్త క్రికెట్ ప్లేయర్స్ కూడా ఎంకరేజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము కూడా రెడీగా ఉన్నాం, మీరు రెడీ అయిపోయింది ఈ ఈవినింగ్ తో. ఈ రోజు మ్యాచెస్ వచ్చేసి కాకినాడ కింగ్స్ అండ్ అమరావతి రాయల్స్ మధ్య జరుగుతుందండి. కాకినాడ కింగ్స్ వచ్చి భరత్ కెప్టెన్, అమరావతి రాయల్స్ వచ్చి హనుమ విహారీ కెప్టెన్ అండి. ఈ 2 టీమ్స్ ని కూడా ఎంకరేజ్ చేద్దాం. అలాగే మన ఎన్టీఆర్ తెలుసు కదా, నితీష్ కుమార్ రెడ్డి భీమవరం బుల్స్ కి కెప్టెన్ గా అయితే ఉన్నాడండి. మరి మీరు ప్రతి మ్యాచ్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క మ్యాచ్ ని మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా, ఎలాగో వీకెండ్ అయితే వచ్చేసింది. ఫ్రైడే, సాటర్డే, సండే 3 days రావడంతో మీకు 8 నుండి 24 వరకు జరిగే ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ని ఫస్ట్ 3 days అయినా కవర్ చేసినట్టు ఉంటుంది కదా, ఎస్పెషల్ గా స్టూడెంట్స్ కి. సో ఈవినింగ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వైజాగ్ లో జరిగే ఈ మ్యాచెస్ కి వచ్చేయండి. అందరం కలిసి ఇక్కడే ఎంజాయ్ చేసేద్దాం. ఫ్రీ ఎంట్రీ మాత్రం గేట్ నెంబర్ 15 నుంచే వెళ్ళడం జరిగింది. సో ఎంత త్వరగా ఈవినింగ్ 5 o'clock వచ్చేస్తే
మీకు ఫ్రీ ఎంట్రీ గేట్ నెంబర్ 15 నుంచి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎవరు మిస్ అవ్వకండి, అందరూ ఈ మ్యాచెస్ అన్ని చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. నేను మీ అంకిత, రవి రిపోర్ట్స్. నేను మీ దివ్య, రవి రిపోర్ట్స్.